మేము శాంతియుతంగా మేమేదో జబర్దస్త్ చేయాలని కాదు, ఈ శాంతియుత యొక్క వాతావరణాన్ని, ఈ శాంతియుతమైనటువంటి డిమాండ్ను హింసాత్మకంగా మారితే దానికి అధికార పార్టీ కారణము, అధికారులే కారణం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఎందుకంటే మేము కేవలము దీన్ని బంద్ చేయమని మాత్రమే కోరుతున్నాం. మేమేమన్నా అది చేస్తాము, మేము ఇది చేస్తామని అంటే మా ఉద్దేశం ఏంది, ఈ ఫ్యాక్టరీలో బంద్ పెట్టమన్నాం. ఇప్పుడు బంద్ అయిపోయింది, దాన్ని మళ్ళీ తెరవద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బంద్ ఉన్నది, అది తెరవద్దని చెప్తా ఉన్నాము. అలాగే వైట్ హౌస్ వాళ్ళు గుగ్గిలంక దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీని తిరిగి దాన్ని మొదలు పెట్టద్దని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరు కూడా చాలా సందర్భాలలో కూడా నేను తిరిగి మొత్తుకుంటా ఉన్నా. అరే కళ్ళలో దుఃఖం వస్తూ ఉన్నది. ఎర్రని ఎండలుగా కాలువలు తీసుకొచ్చుకున్నాం, మనం నీళ్లు తీసుకొచ్చుకొని రైతులు సంతోషపడ్డారు. మొన్న గోదావరి నీళ్ళతోని మక్కలు పండించుకున్నామన్నా, ఎన్నడూ చూడని మక్కలు పండినాయి అని చెప్పేసి సంతోషంగా చెప్పారు. ఎన్నడూ చూడని పంట పండించుకున్నామని చెప్పినారు. ఇలా గట్లాంటి కాలువలన్నీ ఒదికి ఎండిపోతూ ఉంటే, ఇలా అక్కడో ఇక్కడ ఉన్న నీళ్ళల్లో కూడా ఈ కాలుష్యం నీరు వదిలి మా బతుకులు ఆగం చేస్తూ ఉంటే మేము ఎందుకు ఉండాలని చెప్తా ఉన్నాం. మా బతుకులు ఆగం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బరాబరి బరిగీసి నిలబడతాం, కొట్లాడతాం, ఎదురు తిరుగుతాం. కాబట్టి ఇది మొదటి అడుగు. కాబట్టి ఇలా మేము శాంతియుతంగా ఎంఆర్ఓ గారికి ఇస్తా ఉన్నాం. ఎంఆర్ఓ ద్వారా కలెక్టర్ పోతుంది. ఇది లేకపోతే ఖచ్చితంగా మేము కోర్టును కూడా మళ్ళీ సంప్రదిస్తాము. నేషనల్ పొల్యూషన్ కమిషన్ కూడా మేము ఖచ్చితంగా దీనిలో మా అధికార అఖిలపక్షం వాళ్ళతో కూడా కలుపుకొని మేము 2-3 రోజులలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని దీని అందరూ కూడా మేము చర్చించుకొని మా ఉద్యమం ఎలా ఉండాలి, మొదటి దశ ఇవాళ ఇచ్చినాం, రెండవ దశ ఎట్లా ఉంటుంది, మూడవ దశ ఎట్లా ఉంటుందో మా అఖిలపక్షం సమావేశంలో నిర్ణయించుకొని బిజ్జంకి బంధుతో పాటుగా మిగతా అనేది మొత్తం మేము చర్చించుకున్న తర్వాత మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మేమేమంటున్నామంటే దయచేసి ఇవాళ మా దరఖాస్తుతోని, మా అభ్యర్థన మేరతోని అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజల తరపున దయచేసి మేము ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇది బంద్ చేయమని చెప్తున్నాం. ఒకవేళ ఇది బంద్ కాకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడిస్తాము. దీనిలో ఎమ్మెల్యే గారికి వాటా ఉన్నది అన్నటువంటి ఉద్దేశం మాకున్నది. ఎందుకంటే నీకు వాటాతోని ఇలా ఎమ్మెల్యే గారికి సంబంధం లేకపోతే ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఈ అఖిలపక్ష సమావేశానికి ఎట్లా ఇళ్లలో వన్నారు అని అడుగుతున్నాం. మీకు బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. మనుషులు చచ్చిపోతా ఉంటే, చేపలు చచ్చిపోతా ఉంటే, రేపు నీళ్లు తాగితే గొర్రెలు చచ్చిపోతాయి, నీళ్లు తాగితే బర్రెలు చచ్చిపోతాయి, ఆ నీళ్లు తాగితే మనుషులు చచ్చిపోతారు. అందరు చచ్చిపోయిన తర్వాత మరి వాళ్ళ శవాల దగ్గర పేలాలు ఏరుకుంటామంటే ఇక అది మీ కర్మ ఖచ్చితంగా.